నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. దేశంలో బ్యాంకింగ్ వ్యవస్థను పూర్తిగా డిజిటల్ యుగానికి అనుగుణంగా మార్చేందుకు కేంద్ర సర్కార్ మరో కీలక అడుగు వేసింది. బ్రిటిష్ పాలన కాలంలో 1891లో అమల్లోకి వచ్చినటువంటి బ్యాంకర్స్ బుక్స్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో బ్యాంకర్ బుక్స్ ఎవిడెన్స్ బిల్ 2026 ను లోక్సభలో ప్రవేశపెట్టింది. దాదాపు 135 సంవత్సరాల నాటి చట్టానికి వీడుకోలు పలుకుతూ ఆధునిక సాంకేతికతకు అనుగుణంగా కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. అసలు ఈ బిల్లు ఎందుకు తీసుకొచ్చారు? సామాన్య ప్రజలపై దీని ప్రభావం ఏంటి? అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 1891లో బ్యాంకింగ్ వ్యవస్థ పూర్తిగా పేపర్ ఆధారంగానే ఉండేది. ప్రతి లావాదేవీని భారీ రిజిస్టర్లు, లెడ్జర్లు, పాస్బుక్లలో నమోదు చేసేవారు. కోర్టులో కూడా అదే పేపర్ రికార్డులు సాక్ష్యాలుగా సమర్పించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. నేటి బ్యాంకింగ్ అంతా కంప్యూటర్లు, కోర్ బ్యాంకింగ్ సిస్టమ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ యాప్లు, యూపీఐ, క్లౌడ్ స్టోరేజ్లు ఆధారంగా నడుస్తోంది. అయినప్పటికీ చట్టం మాత్రం 135 ఏళ్ల నాటిదే కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే పాత చట్టాన్ని రద్దు చేసి కొత్త బిల్లును తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. కొత్త బిల్లు ప్రకారం ఇకపై బ్యాంకుల డిజిటల్ రికార్డులకు పూర్తి చట్టబద్ధ గుర్తింపు లభించనుంది. బ్యాంక్ స్టేట్మెంట్లు, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ హిస్టరీ, యూపీఐ లావాదేవీలు, కోర్ బ్యాంకింగ్ డేటా, క్లౌడ్లో భద్రపరిచిన సమాచారం ఇవన్నీ కూడా కోర్టులో చెల్లుబాటు అయ్యే సాక్ష్యాలుగా పరిగణిస్తారు. అంటే ఇక ప్రతి కేసులో పాత రిజిస్టర్లు, అసలు పత్రాలు తీసుకెళ్లాల్సిన అవసరం చాలా వరకు తగ్గుతుంది. ఇంకో ముఖ్యమైన మార్పు ఏమిటంటే బ్యాంకులు జారీ చేసే డిజిటల్ సర్టిఫైడ్ కాపీలకు కూడా చట్టబద్ధ గుర్తింపు లభించనుంది. ప్రస్తుతం అనేక కేసుల్లో బ్యాంకు అధికారులు స్వయంగా కోర్టుకు వెళ్లి రికార్డులు సమర్పించాల్సి వస్తోంది. కొత్త బిల్లు అమల్లోకి వస్తే ఎలక్ట్రానిక్ గా ధృవీకరించిన పత్రాలు కూడా సరిపోతాయి. దీంతో కోర్టు విచారణలు వేగవంతం కావడంతో పాటు బ్యాంకులపై పనిభారం కూడా తగ్గే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఈ బిల్లు వచ్చినంత మాత్రాన సామాన్య ప్రజల బ్యాంక్ అకౌంట్లలో ఎలాంటి మార్పులు ఉండవు. సేవింగ్స్ అకౌంట్ నిబంధనలు మారవు, వడ్డీ రేట్లు మారవు. యూపీఐ సేవలు, ఏటీఎం సేవలు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ కూడా యథావిధిగా కొనసాగుతాయి. ఈ బిల్లు పూర్తిగా బ్యాంక్ రికార్డులను కోర్టులో ఎలా సాక్ష్యాలుగా ఉపయోగించాలి అనే అంశానికి పరిమితమైంది. అయితే ఈ కొత్త చట్టం వల్ల సైబర్ మోసాలు, చెక్ బౌన్స్ కేసులు, రుణ వివాదాలు, ఆర్థిక నేరాల దర్యాప్తులో పెద్ద మార్పులు వచ్చే అవకాశం ఉంది. డిజిటల్ రికార్డులు చట్టబద్ధ సాక్ష్యాలుగా మారడంతో విచారణ ప్రక్రియ మరింత వేగవంతం అవుతుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. అలాగే అవసరమైతే భవిష్యత్తులో బ్యాంకులతో పాటు ఇతర ఆర్థిక సంస్థలకు కూడా ఈ చట్టాన్ని వర్తింపజేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. భారత్ వేగంగా డిజిటల్ ఎకానమీగా మారుతున్న సమయంలో చట్టాలను కూడా ఆధునిక అవసరాలకు అనుగుణంగా మార్చాల్సిన అవసరం ఉందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. అందుకే బ్రిటిష్ కాలం నాటి చట్టాన్ని తొలగించి డిజిటల్ బ్యాంకింగ్ కు తగిన కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. ఇది న్యాయ వ్యవస్థ, బ్యాంకింగ్ రంగం, దర్యాప్తు సంస్థల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేస్తుందని ప్రభుత్వం చెబుతుంది. మొత్తానికి బ్యాంకర్స్ బుక్స్ ఎవిడెన్స్ బిల్లు 2026తో బ్యాంకింగ్ సేవల్లో కాదు, బ్యాంకింగ్ రికార్డుల చట్టబద్ధతలో కీలక మార్పు రానుంది. డిజిటల్ లావాదేవీలకు పెరుగుతున్న ప్రాధాన్యాన్ని దృష్టిలో పెట్టుకుని తీసుకొచ్చిన ఈ బిల్లు భవిష్యత్తులో దేశ బ్యాంకింగ్ వ్యవస్థను మరింత ఆధునికంగా మార్చే దిశగా ఒక కీలక అడుగుగా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.